ఎస్సీ డిక్లరేషన్ హామీలపై మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ను నిలదీశారు. దళిత బంధు 12 లక్షలు ఇస్తామన్నారు. 12 లక్షలు కూడా ఇవ్వలేదు. ఎస్సీ ఎస్టీలకు ఇంటి నిర్మాణానికి 6 లక్షలు హామీ ఏమైంది? ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఎప్పుడు అమలు చేస్తారు? రేవంత్ చెప్పాలని కేటీఆర్ అన్నారు. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు వాడుకొని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని అడగాలి. ఇవ మేం చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పిండ్రు. అలా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు వాడుకున్నారు. ఏమన్నారు? కేసీఆర్ 10 లక్షలు ఇస్తుండు దళిత బంధని, మేము 12 లక్షలు ఇస్తాం అని చెప్పి మల్లికార్జున్ ఖార్గే సాబ్తో చెప్పించారు. చిన్న చితిక వ్యక్తి కాదు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, 2 బడ్జెట్లు పెట్టినావు అంటే 40% టైం అడిచిపోయింది. ఇంకెప్పుడు పెడతావు అంబేద్కర్ అభయ హస్తం? ఎప్పుడు ఇస్తావు 12 లక్షలు? 12 లక్షలు కాదు కదా, నాకైతే తెలుసు, మీకు కూడా తెలుసు, రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ అర్థమైపోయింది. 12 రూపాయలు కూడా ఏడు. 5 లక్షలు కాదు, డబుల్ బెడ్రూము 6 లక్షలు ఇస్తా నేను, మిగతా వాళ్ళకి 5 లక్షలు ఇస్తా, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తా అని చెప్పిండు. మరి నేను అడుగుతున్నా ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ జయంతి సందర్భంగా, ఏమైంది నీ 6 లక్షల మాట? ఎక్కడ పోయింది? ఖార్గే గారు ఎక్కడున్నారు? రాహుల్ గాంధీ ఎక్కడున్నాడు? మీరు చెప్పిన కథలేమాయే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇంకా చాలా చెప్పిర్రు. జయంతి రోజు అడుగుతా ఉన్నా, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఒక్కటి అమలైందా? ఇలా కనీసం 0.1% అమలు చేస్తేవా? ఉన్న కాంగ్రెస్ నాయకులందరినీ ఢిల్లీకి వెళ్ళి దించి, వీళ్ళు చెప్తాను అమతలేరు, లోకల్ వాళ్ళు వీళ్ళు బట్టెబాజుగాళ్ళని తెలుసు కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళని పిలిచిగో ఇట్లాంటి విడుదల చేశారు. బాబాసాహెబ్ అన్ని పెట్టిండు అంబేద్కర్ గారు, ఒక్కటి మర్చిపోయిండు. ఇది నేను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇట్లాంటి లంగలు దొంగలు ఓటేసి రాజ్యంలోకి వచ్చినాక, అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళని ఎట్లా దించాలన్నది మాత్రం మర్చిపోయింది సార్. ఎందుకంటే గింత దొంగలు ఉంటారని తెలియదు ఆయన.